నా సుబ్బరామరెడ్డి గారు వారి పేరుతో లలిత కళ స్టార్ట్ చేయడం చాలా సంతోషం. రెండోది వారు చాలా పెద్ద ఐడియాతోటి చాలా చోట్ల మన రవీంద్ర భారతి మాదిరి ఆడిటోరియాలు కట్టించాలని ఇప్పుడు ప్రస్తుతం మన రేపు ఇక్కడ శిల్పకళా వేదికలో ప్రోగ్రాము 26వ తారీఖున విజయవాడలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అక్కడ కొన్ని ఆర్టిస్టులు కూడా సన్మానాలు జరగాలని నిర్ణయించారు. సో వారు తలపెట్టిన ప్రోగ్రాం వారు ఎప్పుడు కూడా ఏ చేసినా కానీ నంబర్ 1 ఉండాలని వారి తపన. తప్పకుండా వారు తలపెట్టిన కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయ్యిద్దని నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మంచి మనసుతోటి చేసే పనులు కాబట్టి దీనికి ఎవరి అభ్యంతరాలు ఉండదు. దీనికి మన సినిమా పరిశ్రమ కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానివ్వండి, మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్, టెక్నికల్ అసోసియేషన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది రేపు April 10న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కన్నా చాలా స్టైలిష్గా చేయాలని, తప్పకుండా ఆ లెవెల్కి ఏం తగ్గకుండా చేస్తామని ఈ సభాపూర్వకంగా చెప్పడం జరుగుతాం. టాలెంట్ స్పాట్ చేసి టాలెంట్ ప్రమోట్ చేయడము ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా పెద్ద ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ. ఇది రాజ్యాంగంలో కూడా ఇది పొందుపరుచుంది. అంటే ఎక్స్క్లూజివ్గా ఫిల్మ్ అని రాయలే, డాన్స్ అని రాయాలా, మ్యూజిక్ అని రాయాలా, పాటలని రాయలేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఒక ఫండమెంటల్ రైట్ ఉంది, ఆర్టికల్ 19(1)(a). అందులో వస్తుంది ఇది ఈ కల్చరల్ యాక్టివిటీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఉంది, స్టేట్ హ్యాస్ టు ప్రమోట్ ది కల్చరల్ యాక్టివిటీస్ అని. మరి మానవ హక్కుల్లో కూడా వస్తుంది. హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. కల్చరల్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్. ఇటువంటి కల్చరల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయడము, టాలెంట్ ఉన్న వాళ్ళని స్పాట్ చేసి వాళ్ళను ఫర్దర్గా ప్రమోట్ చేయడము, ఇది చాలా సంతోషించాల్సింది. ఇది మనము చాలా హర్షదాయకమైన విషయము. విల్ ఆల్ ఎంకరేజ్. మరి టిఎస్ఆర్ గారు అడిగిన తడువుగా ఇందులో ఉండాలి చీఫ్ అడ్వైజరీ బోర్డులో అంటే నేను ఒప్పుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు అసోసియేట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈ లలిత కళా పరిషత్తు ఆశయం ఏమిటంటే యావత్ రాష్ట్రంలో లలిత కళని ప్రోత్సహించాలని, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నింటిని కూడా చేయాలని ప్రతి జిల్లాల్లో ఆడిటోరియంస్ నిర్మించి ప్రజలకు ఉచితంగా అక్కడ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలని, ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్స్ పెట్టాలని, విద్యార్థుల్లో కూడా ప్రోత్సహించాలని, కళల గురించి ఎన్నో ఆశయాలతో ఇది November 27 ప్రారంభోత్సవం అయింది. సినిమాలో సంబంధించిన కళాకారులు, ఆర్టిస్టు, టెక్నీషియన్స్ అందరూ కూడా కళలోంచి వచ్చిన వాళ్ళే మా గొప్ప కళాకారులు. అందుచేత కళను ప్రోత్సహించినటువంటి ఒక సెక్షన్ని ఫిల్మ్ అవార్డ్స్, ఈ ఫిల్మ్ అవార్డ్స్ ప్రోత్సహించినప్పుడు కళాకారులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, కళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక ప్రోత్సాహం కల్పించడం అవుతాము. మనకందరికి తెలిసిన విషయమే, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దాదాపు 30 సంవత్సరాల పైగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇస్తుంటే భారతదేశంలో ఒక విశేషమైన దానికి ఒక ఖ్యాతి ఉంది. అది చూసే నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం కూడా తెలుగు ఆర్టిస్టులకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ముందు స్టార్టింగ్లో ఆ లెవెల్లో మనం బ్రహ్మాండంగా చేయాలి. దీంట్లో కొత్త ప్రక్రియ ఏమిటంటే, ఇదో మనం సొంతంగా పలానా వాళ్ళకి అవార్డు ఇవ్వడం నిర్ణయించడం ఒక పద్ధతి అయితే ఇంతవరకు ఉండేది. ప్రజల్లో నుంచి వాళ్ళ అభిప్రాయం తీసుకుని, వాళ్ళ చాయిస్ తీసుకొని SMS ద్వారా, TV9 ఛానల్లో SMS ద్వారా ప్రేక్షకుల నుంచి మాకు ఈ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరో అని వాళ్ళ నుంచి తీసుకుంటాం. దీంట్లో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చెప్పిన పేర్లు అప్రాక్సిమేట్ నామినేషన్స్, ఇవి ఒకటే కాదు, ఇంకా కూడా ఈ సినీ ఆర్టిస్ట్ అసోసియేషను, తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళతో సంప్రదించి 2 రోజుల లోపల నామినేషన్స్ ఫైనలైజ్ చేస్తాం. బెస్ట్ ఇది ఈ కేటగిరీస్ ఏంటంటే, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, యంగ్ హీరో, యంగ్ హీరోయిన్,
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ కామెడియన్ మేల్ అండ్ ఫీమేల్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫీమేల్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తర్వాత బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ లిరిక్ రైటర్. ఇంతవరకు ఇది అప్రాక్సిమేట్ ఫైనల్ చేస్తాం. ఇన్ని కేటగిరీస్లో దెన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇది కూడా. వీటన్నిటి అవార్డ్స్కి ఒక డిస్టింగ్విష్ పీపుల్తో కమిటీ ఫామ్ చేశాం. మరి జస్టిస్ సుభాష్ రెడ్డి గారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ లోకాయుక్త, డిస్టింగ్విష్ జ్యుడిషియల్ అథారిటీ, ప్లస్ మ్యాన్ హూ లవ్స్ ఆర్ట్ అండ్ కల్చర్. మన స్వయం వృత్తి ఏదన్నా కూడా కళ వచ్చిలేకి అందరూ ఒకటే. ఇది ఒక రాజకీయంలో ఉండొచ్చు, ఒకరు జ్యుడిషియల్ ఉండొచ్చు. మరి రమాదేవ్ గారు ఒక డిస్టింగ్విష్ పర్సనాలిటీ, లర్నెడ్ పర్సన్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక, ఇంకో వేరే హిమాచల్ గవర్నర్గా ఉన్నారు. ఎంతో లర్నెడ్ పర్సన్, ఆమెకు సాహిత్యం పైన ఎంతో ఉత్సాహం ఉన్నది. ఇందాక చెప్పినట్టుగా డి రామానాయుడు గారు మరి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆనాడు అక్కినేని నాగేశ్వర గారికి వస్తే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆయనకు దాదాపు అవార్డు వచ్చింది. గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసి 150 చిత్రాలుగా నిర్మించి దాదాపు 14 భాషల్లో నిర్మించి మన తెలుగు ప్రేక్షకులకి, మన తెలుగు ప్రజలకి ఒక గర్వకారణమైనటువంటి ఆయనకి దాదాపు అవార్డు సంవత్సరం రావడం. సో మరి సినీ ఫీల్డ్లో ఆయన మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. మరి ఆయన దీనికి అధ్యక్షుడిగా ఉండడం, టోటల్గా లలిత కళా పరిషత్కి ప్లస్ ఈ అవార్డ్స్ కమిటీలో ఆయన అట్లా ఆర్వి రమణమూర్తి గారు ఇప్పుడు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్, కల్చరల్ కౌన్సిల్కి ఆయన దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కల్చరు, ఈ ఫిల్మ్స్ గురించి ఎంతో మంచి ఆయనకి అవగాహన మనిషి. మేమందరం కూడా అవార్డ్స్ కమిటీలో ఉండి, ఇంతే కాకుండా ఫిల్మ్ఫేర్ స్టైల్లో హిందీ నుంచి కూడా ధర్మేందర్ ఆల్రెడీ ఆయన కూడా ఒప్పుకున్నాడు. ధర్మేందర్ తర్వాత ఇంకా చాలామంది, రవీనాథ్ టండన్, సుధా, విజయ బాలన్, ఇక చాలామంది రాబోతున్నారు వీళ్ళకి ఇవ్వడానికి. ఇంతే కాకుండా అక్కడ హిందీ స్టార్స్తో కూడా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ చేయించబోతున్నాను. కొన్ని డాన్సెస్ వాళ్ళే హిందీ ఆర్టిస్టులు, హిందీ ఆర్టిస్టులు, హీరోయిన్స్ వచ్చి మనల్ని ఉత్సాహపరచడానికి, ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమంలో కాసేపు ముందు వాళ్ళు కూడా కల్చరల్గా డాన్స్ ప్రోగ్రామ్స్, డాన్స్ ఇచ్చి మనల్ని ఉత్తేజపరుస్తారు. న్యూ వెరైటీ ఫిల్మ్ఫేర్ స్టైల్ ఉంటుంది. సో ఈ విధంగా అంతా కూడా శిల్పకళా వేదికలో రేపు ఏప్రిల్ 10వ తారీఖున జరగబోతుంది నేను తెలియజేస్తున్నాను. ఆయన ఏం చేసినా పెద్ద ఎత్తున చేస్తారు, భారీ చేయండి. నేను బెంగళూరులో ఉండగా విశాఖపట్నం పిలిపించారు. ఆశా బారస్లో ఇటు తెలుగు, అటు హిందీ, ఇటు మరి తమిళ అనే భేదభావం లేదు ఆయనకి. అయితే మన సంగతి కూడా మనం చూడాలనే ఉద్దేశంతో ఇప్పుడు కేవలం తెలుగు చిత్రరంగానికి వారు సుభాష్ రెడ్డి గారు అన్నట్టు ఒక హీరోయిన్, యాక్టర్స్, ఒక హీరో, యాక్టర్, అలా కొత్త రకంగా ఆయన నావెల్టీ తీసుకొచ్చారు. అది బాగుంది. ఎంతమందికి వీలైతే అంత ఇవ్వడం అవార్డులు మంచిదే. ఆయన చేయి భారీ కనుక ఇవ్వగలరులేండి. తర్వాత ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ బాగా చేస్తున్నారు. అసలు ఎలా వీళ్ళని దేంట్లో నుంచి మరి చేయాలంటే చాలా కష్టం. అందుకని మాకు సులభంగా, న్యాయ నిర్ణేతలకు సులభంగా ఆయన ఇన్ని పెట్టారు. ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటాం అనుకోండి. డెమోక్రసీ. ఇప్పుడు ఈ రాజకీయాల గొడవలతో ఈ నానా హంగాగా ఉన్నప్పుడు ఏదో లలిత కళలు అనేవి కొంచెం మనకి ఏదో కూల్ డ్రింక్ ఇచ్చినట్టుగా మండు వేసవిలో అనిపిస్తోంది. వారు ముఖ్యంగా ఆడిటోరియం కట్టించడం అనేది చాలా, ఆయనకి చెప్పాను నేను, మీరు ఎన్ని చేసినా చివరికి మిగిలేదు ఆడిటోరియంలో మిగులుతాయి, మీ పేరు శాశ్వతంగా ఉంటుందండి అని. మంచి మనుషులు మంచి పనులు చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఇన్ని గొడవలు ఉన్నా కూడా మనకి భవిష్యత్తు బాగుంటుంది అనేది నమ్మగలుగుతున్నారు సుబ్రహ్మరెడ్డి గారు లాంటి వారు. చేత వారిని అభినందిస్తూ మీ అందరూ కూడా సరిగా సహకరిస్తే ఇది దిగ్విజయంగా ఆయన ఈ యజ్ఞం, లలిత పరిషత్ యజ్ఞం కొనసాగుతుంది.